అన్న రైతులారా ఇటు చేయించు. ఇవన్నీ దారలు, ఇవన్నీ దారలు. ఇగో ఇది దారనే, 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 ఇవన్నీ దారలే. ఇలా లీల గ్యాబు, ఖాళీ గ్యాబు ఏవన్నీ చెప్తా. ఇది కొబ్బరికాయ చూడండి. ఇగో ఇది ఖాళీ గ్యాబే, ఇది ఖాళీ గ్యాబే. ఈ వీడియో టెంపరవేర్ చెప్తున్నా, ఇది నీళ్ళు కాదు కానీ మీకు జీవించడానికి టెంపరవేర్ చెప్తున్నా. ఓకే, ఇది ఖాళీ గ్యాప్, ఖాళీ గ్యాప్ కూడా లేస్తుంది. ఇగో ఇది నీళ్ళ గ్యాప్, నీళ్ళ గ్యాప్ కూడా లేస్తుంది. ఇగో ఇది ఖాళీ గ్యాప్, ఇగో ఇది ఖాళీ గ్యాప్, ఇగో ఇది ఖాళీ గ్యాప్, ఇగో ఇది నీళ్ళ గ్యాప్, ఇది ఖాళీ గ్యాప్. ఇప్పుడు ఖాళీ గ్యాప్లకు అన్నిటికి లేచిందా? ఓకే, ఇది రౌతు, ఇది దేవునితో సమానం. ఇది రౌతు కంపల్సరీ వాటర్ చేస్తుంది. ఇది ఖాళీ గ్యాప్కు ఇట్లా అంటది బాగా. ఇప్పుడు బగ్గ నీళ్ళు ఉన్నాయి, బగ్గ వాటర్ ఉంటే నీళ్ళు ఎత్తుంది ఇట్లా. ఇది లేకుంటే ఏంటంటే ఖాళీ గ్యాప్ ఉంది, ఇది ఇట్లా ఊగుతుంది. ఇక ఇది ఇది ఫుల్ గ్యాప్ అన్నట్టు, నీళ్ళ గ్యాపు. ఇట్లా ఇట్లా ఎత్తుంది, ఇట్లా ఎత్తుంది. నీళ్ళ గ్యాప్ అయితే ఇట్లా ఎత్తుంది. ఇవన్నీ ఇవన్నీ ఇట్లా ఇక దీంది ఇది అవుతుంది. ఓకే, ఇది ఇది సలాకా, ఇది సలాకా చూడండి మంచిగా. ఇది నీళ్ళు చీల్చడానికి నెంబర్ 1. ఈ ఖాళీ గ్యాప్కు చీస్తుంది, చీస్తుంది. కాకపోతే ఒక 30 సెకండ్లు ఆపాలి, ఆపితే ఇట్లా వచ్చేస్తుంది మళ్ళీ. ఇది ఖాళీ గ్యాప్. ఇది అర్థం చేయాలంటే ఖాళీ గ్యాప్ కింద, ఇది ఖాళీ గ్యాప్ అన్నట్టు ఇట్లా వస్తుంది. ఖాళీ గ్యాప్ కూడా చేస్తుంది, కాకపోతే మళ్ళీ ఇట్లా రివర్స్ వస్తుంది, చేయించదు. ఇది ఇది నిండా లీల్ గ్యాప్, ఇది నిండది కిందికి చేస్తుంది. ఇది నిండా, ఇది నిండి గ్యాప్. ఇది ఇగో ఇట్లా చేస్తుంది. నిండు గ్యాప్ అయితే ఇగో ఇట్లా ఇట్లా చేస్తుంది. మనకు 30 నిమిషాలైనా 20 నిమిషాలైనా 10 సెకండ్లు అయినా 5 సెకండ్లు అయినా ఇటు పోదు. మనం ఇట్లా అన్నా అనుకో ఇటే వస్తుంది, ఇటే వస్తుంది. లీల గ్యాప్ అయితే. ఖాళీ గ్యాప్ అయింది అనుకో ఇట్లా పోతుంది. ఇది లీల గ్యాప్ కాబట్టి అటు పోతుంది, ఇటే వస్తుంది. ఇవన్నీ ఖాళీ గ్యాప్లే, ఇవన్నీ ఖాళీ గ్యాప్లే అన్నట్టు. ఇవన్నీ ఖాళీ గ్యాప్లే, ఒక్కటే లీల గ్యాప్ ఇట్లా వస్తుంది. అయితే రైతులు ఎక్కువ శాతం ఎందుకు మోసపోతారంటే ఈ వాటర్ లీల గ్యాప్ కాదు, ఇది ఇవన్నీ ఖాళీ గ్యాప్లే. ఈ కొబ్బరికాయకు ఈ వేరే వేరే కట్టెకు ఇవన్నీ చేస్తాయి. అన్నీ చేస్తే మనం ఏమనుకుంటాం, ఆడ ఫుల్ ఫైట్ ఉంది అనుకుంటాం, ఫుల్ ఫైట్ పెడతాం, ఆడ ఉన్నది అనుకుంటాం. ఆ పర్యటిది ఇది ఒకటే గ్యాప్ పడుతుంది. ఈ గ్యాప్ కూడా ఖాళీ గ్యాప్ అయితే ఇది మొత్తం పేలే ఫైట్, ఒక గ్యాప్ పడుతుంది. ఇది ఒకట. మళ్ళీ ఇది పీవీసీ పైపు. ఇందులో ఏముంటుంది అనేది అది సిగరెట్, మాకు తెలుసు అది. ఇందులో ఏముంటుంది అన్నది అది సిగరెట్. ఇది పీవీసీ పైపు. ఇది ఈ ఖాళీ గ్యాప్ కదా, ఇగో చీయించదు, మొత్తానికి చీయించదు ఖాళీ గ్యాప్. ఇగో ఇది లీల గ్యాప్, ఇట్లా చేస్తుంది. ఇది నిండు గ్యాప్ అయితేనే ఇట్లా చేస్తుంది. ఇది 2 ఇంచు 3 ఇంచు 1 ఇంచు మీద ఉంటే చీస్తుంది. ఇగో ఇట్లా చేస్తుంది, ఇగో ఇట్లా వస్తుంది. నిండు గ్యాప్ అయితే ఇట్లా వస్తుంది. ఇగో ఇదైనా ఖాళీ గ్యాప్, ఇది ఖాళీ గ్యాప్కు చీల్చదు. ఇది కూడా ఖాళీ గ్యాప్కు చీల్చదు. ఇది కూడా ఖాళీ గ్యాప్. ఇది నిండు గ్యాప్, మళ్ళీ ఇది ఖాళీ గ్యాప్, ఇది ఖాళీ గ్యాప్. ఈ ఖాళీ గ్యాప్లకు చీల్చదు. ఇది మన కొత్త తయారు చేసాం మనం. ఎన్ని రోజులు అవుతుంది అంటే ఒక 20 రోజులు అవుతుంది. కొంతమందికి ఫెయిల్ అయినాయి, ఫెయిల్ కాలేదని కాదు, నేను చేసినవి కూడా ఫెయిల్ అయినాయి, కొంతమందికి ఫెయిల్ అయినాయి. అప్పుడు ఏంటంటే ఇది లేదు, అది సలాక లేదు, అదొకటి. ఇవేంటంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ గ్యాప్లే, ఇవన్నీ చేస్తున్నాయి, కొబ్బరికాయ అన్నీ చేస్తున్నాయి అని ఆడ పెడతాం. పాయింట్ కొడుతుంది మొత్తం బండనే. ఒక గ్యాప్ వస్తుంది, అది కూడా ఖాళీ అయితే పోతుంది కొబ్బరికాయ అయితే. ఇది అయితే చీల్చదు. ఈ ఖాళీ గ్యాప్ని అసలు చీల్చదు. నిండు గ్యాప్ అయితేనే చీల్చదు. ఇగో ఇది నిండు గ్యాప్ అనుకో, సపోజు ఈ నిండు గ్యాప్ అయితేనే ఇట్లా వస్తుంది.
ఈ రెండు ఉంటాయి. ఇది చిన్నది హాఫ్ ఇంచ్ మీద ఉంటే హాఫ్ ఇంచ్ మీద 1 ఇంచ్ నీళ్ళు ఉంటే చేస్తుంది. ఇది ఇట్లా ఇట్లా వస్తుంది. నీళ్ళు నిండున్నాయి అనుకో ఇట్లా వస్తుంది. ఇవి రెండు ఇవి భారీ భారీ సలకాలు, దండి పెద్ద దొడ్డు సలకాలు. ఇది కూడా అంతే. ఇగో వాటరు ఇది కాలియాబే. ఇది వాటర్ లేకపోయింది అనుకో ఇట్లా ఉక్కస్తుంది. మళ్ళీ ఉరికా చేస్తుంది. ఇట్లా పోయింది అనుకో అయితే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చింది అనుకో 1 2 3 4 5 6 7 మళ్ళీ ఇటు రివర్స్ పోతుంది. రివర్స్ పోతే ఇది కాలి గ్యాప్. కాలి గ్యాప్ అన్నట్టు. ఇది 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 వాటర్ గ్యాప్. ఇది లీల గ్యాప్. లీల గ్యాప్ కూడా ఇగో ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిందంటే ఇది 1 నిమిషం ఉన్నా 2 నిమిషాలు ఉన్నా అటు పోదు, ఇటే వస్తుంది. ఈ లీల గ్యాప్ ఉంటే ఇటే వస్తుంది. ఇవి ఇది ఒకటి సలహా. ఇవి అంతే. ఈ సేమ్ మనం ఏం చేస్తామంటే ఈ 1 గ్యాప్ 2 గ్యాప్ 3 గ్యాప్ 4 గ్యాప్ 5 గ్యాప్ ఈ గ్యాప్లు నేను ఇక్కడ పెట్టి ఇక సంపుతుంది. ఇక సంపేకల్లా మనం ఏం చేస్తాం, ఇక్కడ పాయింట్ పెడతాం. పాయింట్ పెడితే అయితే ఫెయిల్ అవుతుంది. ఈ ముత్త వచ్చింది అనుకో అది ఫెయిల్ అవుతుంది. ఓకే రైతులారా, ఇవి ఇలా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే గ్యాప్ రాగానే గ్యాప్కు ఇట్లా అంట గ్యాప్లు ఎత్తు. ఓకే వాటర్ గ్యాప్లు ఎత్తు. నీళ్ళు వాటర్ పోసుకోవాలి. ఇట్లా ఎత్తు. ఓకే ఇది ఒకటి. ఇగో ఇది రాగి చెంబు. ఇందులో ఏమున్నాయి, బియ్యం ఉన్నాయి. ఇగో మనకు మంచి పాయింట్ పెట్టుకుంటాం కదా, మంచిగా అన్నీ చెక్ చేసి పాయింట్ పెట్టుకుంటామా. పెట్టుకున్నప్పుడు ఈడ నిలబడి ఇట్లా పట్టుకున్నాం అనుకో ఇట్లా లేస్తుంది. ఇగో ఇదేం దబ్బనం. ఇగో ఈ దబ్బనం. ఇగో ఈ దబ్బనం ఇట్లా అంటే వాటర్ ఇక్కడ బాగున్నాయి అనుకో ఇట్లా 2 సార్లు అంటే లేస్తుంది. ఇట్లా మొత్తం ఇది చెంబు లేస్తుంది. ఇట్లా దీనికి ఏం కూడా ఉండదు. ఇట్లా లేస్తుంది అంటే మీకు టెంపరీ తీస్తున్నా కానీ నీళ్ళు ఉంటే లేస్తుంది. ఇట్లా అంటే లేస్తుంది. నచ్చిందా. ఇది రాగి చెంబు, బియ్యం ఇట్లా అంటే లేస్తుంది. ఇప్పుడు గ్యాబు ఈ కాలు గ్యాప్ ఉందనుకో ఇది లేవది. నువ్వేమన్నా లేవదు. ఇగో అట్టే ఇట్లా అంటుంది. ఈ నీళ్ళు ఉన్నాయనుకో ఇక్కడ ఇగో ఇట్లా లేస్తుంది. నీళ్ళు కింద ఉన్నాయనుకో లేస్తుంది. ఇది అయితే ఈ కాలు గ్యాప్లకు అన్నిటికీ లేవది. నీళ్ళు వాటర్ ఉన్న కాడ ఏమవుతుంది అంటే ఇది ఈ బియ్యం ఏమవుతుంది అంటే వాటర్ ఉన్న కాడ మొత్తం ఇట్లా దగ్గరికి వస్తాయి. దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇది పెడతామా పట్టుకుంటుంది. అట్లే ఇట్లా లేస్తుంది. ఇట్లా ఊలాడుతుంది. చెంబు ఊలాడుతుంది లేస్తుంది. ఖచ్చితంగా లేస్తుంది. నేను జీన్స్తా. నీ బోర్ ఎప్పుడన్నా నేను మళ్ళీ పోస్ట్ చేస్తా వీడియో. ఇది జీన్స్తా మీకు లేచేటప్పుడు ఖచ్చితంగా చేస్తా. లేస్తుంది. అయితే మనం ఎందుకు మోసపోతామంటే ఈ బియ్యం కూడా లేవదు. ఖాళీ అట్టిగా నీళ్ళు ఉంటేనే లేస్తుంది. లేకుండా లేవదు. ఈ మనం మోసపోతాం ఏంటంటే గిన్నెనే మోసపోయాడు. ఎన్ని రోజులు మోసపోయింది ఏంటంటే గిన్నెనే. నాయి కూడా కొన్ని 100% 10 ఫెయిల్ అని 100 పడ్డాయి. నాది ఏంటంటే ఇప్పుడు ఇట్లే ఫెయిల్ అయ్యింది. ఫెయిల్ అయితే గిట్లా ఇది కూడా మొత్తం ఇది కూడా నీళ్ళు లేకపోయింది అనుకో ఫెయిల్. పాయింట్ అన్నిటి చేస్తుంది. జోరుగా చేస్తుంది. ఇక కానీ పాయింట్ ఫెయిల్ అయ్యింది. అట్లా ఫెయిల్ కాకుండా ఇప్పుడు అవి తెప్పించినాం, అవి తయారు చేసినాం. అందులో కొన్ని వస్తువులు వేయాలి. పీవీసీ పైప్లా కొన్ని వస్తువులు వేయాలి. ఆ వస్తువులు ఎత్తినే ఈ కాలిగ్యాబ్ అనేది జీన్సది. కొంచెం ఇవి పీవీసీ పైపులు. ఇది ఏంటంటే అయ్యో ఇది తీసి ఇలా కొన్ని వస్తువులు వేయాలి. అవి సీక్రెట్ వస్తువులు చెప్పము. ఆ వస్తువులు వేస్తే ఈ కాలి గ్యాప్ ఉన్నా ఇట్లా నిలబడుతుంది. క్షీణించదు. ఈ లీల గ్యాప్ అయింది అనుకో ఇవి ఇట్లా లీల గ్యాప్ అయితే ఇట్లా వస్తుంది. ఓకే ఇవి మొన్న కనిపెట్టినాం. కొన్ని ఫెయిల్ అయినవి ఉన్నాయి. ఫెయిల్ అయినవి కూడా మేము చెకప్ చేసుకొచ్చినాం. ఇప్పుడు అన్నీ చెకప్ చేసి బందోబస్తు చూసి ఇప్పుడు పాయింట్ మంచిగా బందోబస్తు పెడతాం.
మీకు అవసరం ఉంటే కాల్ చేయండి, వచ్చి పాయింట్ పెట్టండి. ఓకే ఓకే, జై హింద్.